హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు రెసిపీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఆ రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు వీట్ ఫ్లోర్ తీసుకున్నాను, గోధుమ పిండిని. ఇప్పుడు 1/4 కప్పు మనం ఇక్కడ కర్డ్ని తీసుకోవాలండి. ఇప్పుడు నేను కర్డ్ని దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. అంటే పెద్ద సైజు స్పూన్ ఉంటే 2 స్పూన్స్ మనం కర్డ్ వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటిని మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం కొద్దిగా వాటర్ని వేసి ఈ రెండింటిని మిక్స్ చేసి మనం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలన్నమాట. మనం వాటర్ని కూడా యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 10 మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత మనకి ఇది బ్యాటర్ చాలా స్మూత్గా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకేంటంటే కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో సాల్ట్, కారం, పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం దోశ ఎలా బ్యాటర్ ప్రిపేర్ చేస్తామో అలా వేసుకోవాలి. ఇది చాలా థిక్గా ఉంది కదా, నేను ఇక్కడ ఇప్పుడు పల్చగా చేస్తాను. దీంట్లో వాటర్ వేసుకోవాలి మనం. ఇప్పుడు కూడా థిక్గా ఉందండి, ఇంకా కొద్దిగా వాటర్ పడుతుంది. చూడండి, ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని పెనం పెట్టి అట్లా వేసుకోవడమే. చాలా హెల్దీ అండి. దీంట్లో వీట్ ఫ్లోర్ ఉంది, ఇంకా కర్డ్ ఉంది, కనుక చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్లో. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను పెనం పెట్టేస్తాను. ఆయిల్ కూడా కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు అన్నీ మనం వేసుకోవాలి. ఇలా పల్చగా మనం స్ప్రెడ్ చేసుకొని మనం దీన్ని టమాటా చట్నీతోనే పర్ఫెక్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వేడివేడిగా మనం టీతో కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలా మనం అన్నీ వేసుకొని మనం ఫోల్డ్ చేసుకుంటే మనకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.